ఢిల్లీలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇల్లు కార్యాలయంలో మూడో రోజు ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక పుష్ప 2 గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమా నిర్మాతల ఇళ్లలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు ఇంట్లో, ఆఫీసులో, సుకుమార్ ఇంట్లో, అలాగే మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా కార్యాలయంలో కూడా సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు పైనే కాదు చాలా మంది ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇక అదేవిధంగా 2 ఏళ్లకు ఒకసారి ఐటీ రైడ్ జరగడం సర్వసాధారణమేనని పేర్కొంటున్నారు కొందరు. ఇక తన ఇంట్లో ఎలాంటి ఐటీ సోదాలు జరగలేదని, ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఇప్పటి వరకు కూడా దాదాపు 230 కోట్లు రాబట్టింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. రెడ్డిగా తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇల్లు కార్యాలయంలో మూడో రోజు ఐటీ సోదాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఇక పుష్ప 2 గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమా నిర్మాతల ఇళ్లలో కూడా ప్రధానంగా తనిఖీ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలనే దృష్టిలో పెట్టుకుని ఐటీ రైడ్ జరగడానికి గల కారణాలు ఏంటి అసలు? థ్యాంక్ యూ వరుణ్. ఉండలేని విధంగా ఏకకాలం
రెడీగా తెలుగు చలనచిత్ర నిర్మాతల ఇల్లు కార్యాలయంలో మూడో రోజు యథేచ్ఛగా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప 2 గేమ్ చేంజర్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాతలలో ప్రధానంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ప్రధానంగా ఎందుకు సంక్రాంతికి వచ్చిన రిలీజ్ అయిన సినిమాలనే దృష్టిలో పెట్టుకొని ఐటీ రైడ్ చేయడానికి కారణాలేంటి? థ్యాంక్ యూ వరుణ్. సంక్రాంతి సినిమాలపైనే ఈ యొక్క ముఖ్యంగా ప్రధాన కారణంగా తెలుస్తుంది. సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ తో వచ్చినటువంటి సినిమాలు. ఈ భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక్కసారిగా రిలీజ్ అవ్వడం, అంతేకాకుండా మైత్రి మూవీస్ సంబంధించినటువంటి పుష్ప 2 కూడా 1800 కోట్ల పైన వచ్చింది. వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దిల్ రాజు కూడా మనం చూసాం, గేమ్ చేంజర్ కూడా 500 కోట్ల సుమారు నిర్మించాడని చెప్పి అనడం జరిగింది. తర్వాత సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ బాబుతో వచ్చిన సినిమాలు, ఇవన్నీ సినిమాలు ఏంటంటే హై బడ్జెట్ మూవీస్. అయితే వీళ్ళకి వచ్చినవి కూడా ఫ్యాన్స్ ని ఆనంద పెట్టడానికి ప్రకటించారా, లేకపోతే కేవలం ఫైనాన్స్ మార్కెట్ లో ఒక కలెక్షన్ కోసం పెంచారా, కలెక్షన్స్ కోసం సామాన్య ప్రజల్ని ఆకర్షించడానికి ప్రకటించారో తెలియదు. కానీ వీళ్ళు ప్రకటించినటువంటి కలెక్షన్స్ వీళ్ళకు పెద్ద తలనొప్పిగా మారిపోయాయి. అసలు యాక్చువల్ గా 2021 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు అంటే ఈ మైత్రి మూవీస్ కానీ, దిల్ రాజు ప్రొడక్షన్ లో ఎస్విసి బ్యానర్ కానీ, దీనికి సంబంధించినటువంటి నిర్మాతలు 2001 నుంచి కూడా ఇప్పటికీ చాలా పెద్ద సినిమాలు చేశారు, చాలా భారీ బడ్జెట్ సినిమాలు చేశారు, పాన్ ఇండియా సినిమాలు చేశారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళకి వచ్చిన లాభాలు మాకు ఇంత వచ్చాయి అంత వచ్చాయని మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా, ప్రతి వారం, ప్రతిరోజు కూడా ఒక్కొక్క న్యూస్ వస్తూనే ఉంది. ప్రతి సక్సెస్ మీట్లు కూడా మనం చూస్తున్నాం. మరి ఐటీకి ఇన్ని సక్సెస్ మీట్లు వచ్చాయి, ఇంత బాగుంది, ఇంత బడ్జెట్ ఉన్నప్పుడు ట్యాక్స్ ఎందుకు ఉంది, అసలు లాస్ ఎందుకు చూపిస్తున్నారు, సినిమాలు లాస్ అని ట్యాక్స్ లో ఎందుకు ఇట్లా చూపిస్తున్నారు అనేది వాళ్ళకి ప్రధాన అనుమానం. మీడియా ముఖ్యంగానేమో ఇట్లా హై కలెక్షన్స్ వచ్చాయి, అసలు ఇండియాలో ఎక్కడ లేనిది కూడా రికార్డ్స్ అని మనమే టాలీవుడ్ నుంచే బ్రేక్ చేస్తున్నామని ప్రకటిస్తూనే ఎందుకు లాస్ చూపిస్తున్నారు, అసలు మాకు లాభాలు రాలేదని ఎందుకు చూపిస్తున్నారు అనేది వీళ్ళకు కొంచెం వ్యత్యాసం. దీనికి సంబంధించినటువంటి ఐదు సోదాలు కూడా అందుకే వీళ్ళు చూపించేదానికి, చెప్పేదానికి, కట్టిన ట్యాక్స్ కి ఎక్కడ కూడా పొంతన లేని వ్యవహారం ఉంది. దీంతో వాళ్ళు ఖచ్చితంగా ఇదేంటి, దీన్ని తెలుసుకోవాలని 3 రోజులుగా చూస్తున్నాం. ఇప్పుడు దిల్ రాజు ఇంట్లో, దిల్ రాజుకు సంబంధించినటువంటి హరీష్, వాళ్ళ బ్రదర్ హర్షిత్ ప్రొడ్యూసర్ నిర్మాతల ఇంట్లోనూ, అలాగే వాళ్ళ అన్న శిరీష్, లక్ష్మణ ఇంట్లో కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించినటువంటి అకౌంట్స్ కూడా, లాకర్స్ కూడా అన్ని చెక్ చేస్తున్నారు. వాళ్ళ లావాదేవీలు, వాళ్ళకున్న ఆస్తులు, వాళ్ళ పట్టీలు మొత్తం అకౌంట్స్ కూడా చూస్తున్నారు. ప్రతి దాన్ని కూడా వాళ్ళకి అనుమానం వచ్చిన ప్రతి చోట వాళ్ళు అవసరమైతే బ్యాంకుకి వెళ్ళి కూడా లాకర్ చేస్తున్నారు. లేదా మైత్రి మూవీస్ సంబంధించినటువంటి నిర్మాతలు ఎలమంచిలి, రవికుమార్, అలాగే నవీన్ ఎర్నని, చెర్రీ, వీళ్ళు కూడా ముఖ్యమైనటువంటి పార్ట్నర్స్. స్లీపింగ్ పార్ట్నర్స్ కూడా దాదాపుగా 20 మెంబర్స్ పైన ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో కూడా జరుగుతుంది. అంటే దిల్ రాజుకు సంబంధించినటువంటి పార్ట్నర్స్, మైత్రి మూవీస్ సంబంధించిన స్లీపింగ్ పార్ట్నర్స్ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. అంతేకాకుండా దిల్ రాజు ఇక్కడ నైజాం లో కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. సినిమాతో ఒక సంబంధం లేకుండా పెద్ద హీరోల సినిమాలను కూడా నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. దానికి సంబంధించి అభిషేక్ అగర్వాల్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేశాడు, చాలా హిట్ టాక్స్ కూడా తెచ్చుకున్నాయి. అటువంటి అభిషేక్ అగర్వాల్ సంబంధించినటువంటి కూడా ఈ రోజు కూడా ఐటీ దాడులు చేస్తున్నాయి. సుకుమార్ రైట్ అశోక్, అయితే ఎన్ని రోజులు ఈ యొక్క ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది? సో దాదాపు అంటే ఈ సంక్రాంతికి వచ్చిన మూవీసేనా, లేదంటే దీనికంటే ముందు వచ్చిన మూవీస్ మీద కూడా ఐటీ సోదాలు జరిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? మొత్తంగా ఎన్ని రోజులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? యాక్చువల్గా వాళ్ళకు ఒక రకమైన క్లారిటీ వస్తే ఐటీ సోదాలు వెంబటే వాళ్ళు చేస్తారు. అయితే వారు చెప్పే ప్రతి లెక్క కూడా, అంటే 2001 నుంచి దాదాపు ఇప్పుడు జరుగుతున్నారు, అంటే ఈ అకాడమిక్ ఇయర్ వరకు, అంటే మార్చి వరకు ఉన్నప్పటికీ కూడా వారికి ఆ సంక్రాంతి సినిమాలని వదిలిపెట్టినా కూడా అంతకుముందు సినిమాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా పెద్ద స్టార్స్ తో చేశారు. ఆ లావాదేవీలు చెప్పిన దానికి చేసిన దానికి పొంతం లేదనేది వాళ్ళ డౌట్. అందుకే ప్రతి దానికి క్షుణ్ణంగా కీలక పత్రాలు సేకరించారు. ఇప్పుడున్న ప్రొడ్యూసర్ల దగ్గర 55 బృందాల నుంచి 65 బృందాలు అవసరాన్ని బట్టి పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళతో ఇప్పుడు సపోజ్ మ్యాంగో అధినేత కూడా రాము కూడా శాటిలైట్స్, డిజిటల్ సంబంధించినటువంటి అమెజాన్, నెట్ఫ్లిక్స్ సంబంధించిన బిజినెస్ కూడా ఆయన చూస్తూ ఉంటాడు, దానికి మీడియేటర్ గా ఉంటాడు. అతను కూడా ఇప్పుడు వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి, కానీ లాస్ లో చూపిస్తున్నారు, వచ్చిన పైకం చాలా తక్కువ చూపిస్తున్నారు, వాళ్ళు పెట్టిన బడ్జెట్ కూడా తక్కువ లాభాలు చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా అనుమానాలు నివృత్తి అవడంతో ఈ దాడులు 3 రోజులు జరుగుతున్నాయి. ఇంకా కూడా దాడులను కూడా మరింత కూడా స్పీడ్ పెంచే అవకాశం ఉంది. 3 రోజులు అయినా కూడా ఇప్పటికీ కూడా
వాళ్ళు పగలు నైట్ లేకుండా చేస్తున్నారు. ఇంకా కూడా మరో ఈ వీకెండ్ వరకు కూడా జరిగేటువంటి అవకాశం సమాచారం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం అంటే ఇప్పుడు ఎవరైతే ఇళ్లలో జరుగుతున్నాయి నిర్మాతల ఇళ్లలో వాళ్ళు చెప్పేటువంటి ఆన్సర్లు ఐటీ అధికారులకు ఎక్కడ కూడా పొందన కుదరట్లేదు. దాంతో కొంత వాళ్ళు మరింతగా మరిన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, సంబంధించిన డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నారు, కీలక డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకుంటూ పోతున్నారు. వీళ్ళకి ఇంకా వేరే జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులు దిల్రాజ్కి నిజామాబాద్ లో ఉన్నట్టు కూడా అక్కడ కూడా ఒక టీం పనిచేస్తుంది. వీళ్ళకు మైత్రి మూవీకి సంబంధించి కూడా వీళ్ళ బ్యానర్స్ కూడా ఏపీలో కూడా వీళ్ళ మూలాలనే అక్కడ కూడా వాళ్ళకు చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా ఇది హైదరాబాద్ లోనే కాకుండా వీళ్ళకి సంబంధించిన అన్ని ఆఫీసులలో ఇళ్లలో సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా మరి కొంత కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.